దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఫిబ్రవరి 26. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డుకొర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. నిర్గమకాండము 26వ అధ్యాయము 28వ వచనము. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను, 2 ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డుకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. నిర్గమకాండము 26వ అధ్యాయము 26 నుండి 29 వచనములు. ఇందులో ప్రతి వైపు 4 అడ్డుకర్రలు మాత్రము వెలుపలికి కనిపించును. ఈ అడ్డకర్రలన్నిటినీ ఒక్కటిగా ఉంచుటకు మధ్య నుండి 5వ అడ్డుకర్ర ఆ కొస నుండి ఈ కొసకు చేర్చబడి ఉండెను. అడ్డకర్రలన్నీ కలిసి సార్వత్రిక సంఘమును సూచించును. ఈ 5 అడ్డకర్రలు విశ్వాసులను ఏకముగా చేయు 5 ఆత్మీయ బంధములను సూచించుచున్నవి. దేవుని సంఘమందు నిజమైన ఆత్మీయ ఐకమత్యము ఉండవలనన్నచో 5 విషయములు అవసరము. గుడారపు పలకలను ఏకము చేయుచు వెలుపలికి కనబడు 4 తుమ్మకర్రలను, కనబడక ఒక కర్ర మధ్యనున్నట్టుగా ఆత్మీయముగా మనల్ని ఐక్యపరచుటకు 4 వెలుపలికి కనబడు బంధములు, కనబడని ఒక బంధమును ఉండవలెను. కనబడు 4 బంధములు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో చూచెదము. అవి అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 బంధములు ప్రతి సంఘములో ఉన్నప్పుడే ఆ సంఘములో ఐక్యతను, బలమును చూచెదము. మధ్యనున్న ఆ కనబడని బంధము సర్వలోకములోని విశ్వాసులలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు యొక్క